హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి. నేను మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇంత దూరం ఫీల్డ్కి వచ్చి తేదీతో సహా మెన్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు తేదీ జనవరి 10, 2026. ఒక్కసారి క్రాప్ మాత్రం దిట్టంగా సెట్ అయిందండి. ఈ రైతు ప్రతిదీ మన వీడియోలో ఫాలో అవుతూ ఉన్నారు. దగ్గర గణపలతోటి కాసింది. సో రైతు వెరైటీ ఏంటంటే నాకు తెలియదని చెప్పడం జరిగింది. అడిగినా కూడా అది కూడా మరి రైతే మందు స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇంత క్రాపు ఎక్కడా కూడా ఒక వైరస్ మొక్క కానీ లేదా తెగుళ్ళు కానీ పండు పూతలు రావడం కానీ పూత మీద ఉంది. బాగా మూడో స్టెప్గా ఉన్నది. నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు? నరేష్. నరేష్ ఎవరన్నా? బస్తరాంతండ నర్సులపేట డిస్టిక్ మైబా డిస్టిక్. ఎన్ని ఎకరాల తోట వేసారన్నా? రీసెంట్గా అయితే ఎకరం వేసాను. ఎకరం వేశారు. దీనికి ఎలాంటి లేకుండా గ్రోత్ మీద ఉంది, ఫ్లవరింగ్ మీద ఉంది. ఏ మందు కొట్టడం వల్ల ఇంత క్రాప్ సెట్ అయింది మీకు? డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్. డైనామిక్ అను ఎగస్ట్రా ఫ్లవర్ మా అగ్రి సైన్స్ వాళ్ళది డైనామిక్ అండ్ ఎగస్ట్రా ఫ్లవర్. ఇవి రెండు కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? రీసెంట్గా అయితే వారం అవుతుంది. వారం అవుతా ఉన్నదా? ఇది కొట్టి వారం. అంతకుముందు ఇప్పుడు డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టడం వలన మీకు ఈ క్రాప్ సెట్ అయింది. వారం అయిందా? వారం అయింది. ఎన్నిసార్లు వాడారు? 2 సార్లు వాడారు. 2 సార్లు. ఎన్ని రోజులు క్రాప్ వాడారు? 8 రోజులు గ్యాప్తోనే వాడాను. అంటే అంతకుముందు ఎన్నిసార్లు వాడారు? అంతకుముందు కొట్టి ఎన్ని రోజులు అయింది? అంతకుముందు కొట్టి 15 రోజులు అయింది. 15 రోజులు అయిందా? ఎలా అనిపించింది మీకు ఈ రెండు? దీని వల్ల కాపు బాగా సెట్ అయింది. విపరీతమైన గ్రోత్ అసలు నాది అసలు పోవడానికి లేకపోయింది. మొత్తం ఎక్కడికక్కడ పోయింది. సందు లేకుండా అప్పుడు మొత్తం డివైడ్ ఉండే సార్లు. ఇది కమ్ముకోలేదు. ఇది కొట్టినాక కమ్ముకుంది. ఇప్పుడు ఇది కొట్టినాక ఇప్పుడు గ్రోత్ వచ్చిందా? గ్రోత్ జానెట్ ఆగింది. అంటే ఇంత వచ్చిందా? అంటే అంత ముందు కమ్ముకోలేదు. లేదు. ఇది కొట్టినాక కమ్ముకుంది. ఇది కొట్టినాక 2 స్టెప్పులు వచ్చిందా? ఇది కొట్టినాక 2 స్టెప్పులు. నల్లులు పోయినాయా? నల్లులు పోయింది. పోతా వెంటాడి చంపింది. పూత కాత ఇగురు చాలా బాగా వచ్చింది. మీకు బాగా అనిపించిందా? సాటిస్ఫై అయ్యారు. బాగా పనిచేసింది. దీని మించింది అసలు వేరే మందు లేదు. వేరే మందు లేదు. ఒక మాటలో రైతు చెప్పారండి. డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్ ఒకసారి చూపించు బ్రదర్. డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్ బల్లా గుద్దినట్టు చెప్తా ఉన్నా. ఎవరైతే రైతులు గ్రోత్ లేదు, ముడుతుంది, నల్లుందంటా ఉన్నారో ఒక్కసారి ఎకరానికి వాడి చూడండి. నేను ఇంతకంటే ఏం చెప్పాను. ఇక ఒక రైతు చెప్పాడు. ఎందుకు చెప్తా ఉన్నా, నేను తిరిగా అన్నీ ఎలా తయారు చేస్తారు ఏందనేది కూడా మొత్తం తిరిగి చెప్తా ఉన్నాను. ఇంత దూరం వచ్చి ఈ వరి పొలాల్లో ఇంత దూరం నడుచుకుంటా వచ్చి మీకు చెప్తా ఉన్నానంటే నేను ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నాను అనేది కూడా మీరు అనుకోవచ్చు.